సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ పోరాట పటిమ చూపించిన విధానం అద్భుతమని వ్యాఖ్యానించాడు టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ. నిజంగా ఈ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ పేరుకే ఓడిపోయిందని, సాంకేతికంగా మాత్రమే ఓడిపోయిందని, ఆడతీరులో మాత్రం సౌత్ ఆఫ్రికా కంటే ఓ మెట్టు అద్భుతంగానే ఆడిందని వ్యాఖ్యానించాడు. నిజంగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇలాంటి ఆడతీరును ఎవరు కూడా ఊహించి ఉండరు. ఊహకందని రీతిలో వాళ్ళ స్థాయికి మించి పట్టుదలతో ఆడతీరును కనబరిచారని వ్యాఖ్యానించాడు. ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగింది. నేను చెప్పాలంటే నా దృష్టిలో ఈ మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్దే పై చేయి. ఎందుకంటే వాళ్ళు ఆడిన విధానం అలాగుంది. 2 సూపర్ ఓవర్ల వరకు మ్యాచ్ను తీసుకెళ్లడం అంటే అసాధారణం అని చెప్పొచ్చు. ఇది ఆఫ్ఘనిస్తాన్ ఇలా ఆడడం ఫస్ట్ టైం కాదు. టీమిండియాపై కూడా ఒకసారి T20 మ్యాచ్లో 2 సూపర్ ఓవర్ల వరకు మ్యాచ్ను తీసుకెళ్లగలిగిందని, ఎంత అద్భుతంగా పోరాడితేనే ఆ స్థాయికి మ్యాచ్ వెళుతుందని వ్యాఖ్యానించాడు. ఈరోజు మ్యాచ్లోనూ ఆఫ్ఘనిస్తాన్ అలాంటి పోరాట పటిమనే కనబరిచింది. నిజంగా సూపర్ ఓవర్లో 18-19 పరుగులు చేయడం అంత ఈజీ కాదు. దురదృష్టవశాత్తు సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్లు మ్యాచ్ గెలిపించవచ్చు, కానీ 2వ సూపర్ ఓవర్ కూడా అంతవరకు తీసుకెళ్లారంటే అసలు ఆఫ్ఘనిస్తాన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. నిజంగా 23 పరుగులు చేసినప్పటికీ కూడా సూపర్ ఓవర్లో వరుసగా 3 సిక్సర్లు కొట్టడం గుర్బాజ్ సూపర్గా బ్యాటింగ్ చేశాడని చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్ సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్లో కనిపించలేదని, సౌత్ ఆఫ్రికా వర్సెస్ గుర్బాజ్ అలా కనిపించిందని వ్యాఖ్యానించాడు. కరెక్ట్గా చెప్పాలంటే గుర్బాజ్ ఒక్కడే ఈ మ్యాచ్లో పోరాట పటిమ కనబరిచాడని వ్యాఖ్యానించాడు. కాస్త లేట్ అయినప్పటికీ రషీద్ ఖాన్ బౌలింగ్లో అద్భుతాలు చేశాడని, సౌత్ ఆఫ్రికాను మంచి స్కోర్గా కట్టడి చేశాడని చెప్పుకొచ్చాడు. స్కోర్ బోర్డుపై 190 పరుగుల లక్ష్యాన్ని ఉంచినప్పటికీ, మొదట్లో వికెట్లు కోల్పోయినప్పటికీ ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్ అండ్ మిడిల్ ఆర్డర్ అద్భుతంగా బ్యాటింగ్ చేసిందని వ్యాఖ్యానించాడు. ఇలాంటి మ్యాచ్లు క్రికెట్లో చాలా అరుదుగా నమోదవుతుంటాయని, ఆఫ్ఘనిస్తాన్ వల్లే ఈ మ్యాచ్ అంతవరకు వెళ్ళిందని వ్యాఖ్యానించాడు. నిజంగా ఓ మంచి మ్యాచ్ను చూసిన అనుభూతి కలిగిందని వ్యాఖ్యానించాడు.